బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోబోతోంది. రాబోయే గోదావరి పుష్కరాల నిర్వహణపై రేవంత్ సర్కార్ అప్పుడే కసరత్తు మొదలుపెట్టేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గోదావరి తీరాన్ని ఆధ్యాత్మిక హబ్గా మార్చడానికి కేబినెట్ సబ్ కమిటీ భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. బాసర నుంచి భద్రాచలం వరకు ప్రత్యేక దేవాలయ సర్క్యూట్ ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యంగా పురాతన ఆలయాలను ప్రధాన రహదారులతో అనుసంధానిస్తూ కొత్త మ్యాప్ని రూపొందించనున్నారు. భద్రాచలం ఆలయ అభివృద్ధి ప్లాన్కు త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలపనున్నారు. అలాగే కొండగట్టు, అంజన్న సహా గోదావరి పరివాహక ఆలయాలన్నింటినీ మెరుగైన రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. చెప్పాలంటే గోదావరి పుష్కరాల దృష్ట్యా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బాసర్ నుంచి భద్రాచలం వరకు ఉన్న పురాతన ఆలయాలన్నింటినీ కలుపుతూ ఒక ప్రత్యేక దేవాలయ సర్క్యూట్ అభివృద్ధి చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఇక కేవలం పుష్కరాల కోసమే కాకుండా భవిష్యత్తులో పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ఈ ప్రణాళికలు ఉన్నాయి. బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధికి ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందగా భద్రాచలం ఆలయ అభివృద్ధిపై ప్రత్యేకంగా చర్చించారు. కొత్త రోడ్ల నిర్మాణం, పాత రహదారుల విస్తరణపై నిధుల అంచనాలు సిద్ధం చేయాలి అని అధికారులకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి బాసర, భద్రాచలం, కొండగట్టు వంటి ప్రముఖ క్షేత్రాలతో పాటు మార్గ మధ్యంలో ఉన్న చిన్న చిన్న ఆలయాలకు కూడా మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రాబోయే పుష్కరాలకు చేయాల్సిన ఏర్పాట్ల గురించి ప్రభుత్వం ఇప్పటి నుంచే మొదలుపెట్టింది. తెలంగాణలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోబోతోంది. పుష్కరాల నిర్వహణ ఏ విధంగా ఉండాలి అనే విషయంపై రేవంత్ సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. భక్తులకు ఆ పుష్కరాల్లో ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా మొత్తం గోదావరి తీరాన్ని ఒక ఆధ్యాత్మిక హబ్గా మార్చడానికి కేబినెట్ సబ్ కమిటీ ప్రణాళికలు సిద్ధం చేసింది. గోదావరి పుష్కరాలంటే గోదావరి తీరం వెంబడి భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. బాసర్ నుంచి భద్రాచలం వరకు ప్రత్యేక దేవాలయ సర్క్యూట్ని ఇందుకోసం ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యంగా పురాతన ఆలయాలను ఇప్పుడు ప్రధాన రహదారులతో అనుసంధానించబోతూ ఉన్నారు. పుష్కరాలకు గోదావరిలో స్నానం చేసిన భక్తులు పురాతన ఆలయాలన్నింటినీ సందర్శించుకునే విధంగా కొత్త రూట్ మ్యాప్ని రూపొందించబోతున్నారు. అందుకు కావలసిన ఇన్ఫ్రాని అభివృద్ధి చేయబోతున్నారు. రోడ్లను కూడా డెవలప్ చేయబోతున్నారు. భద్రాచలం ఆలయ అభివృద్ధికి కూడా ప్లాన్ త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి వాసు మనకి అందుబాటులో ఉన్నారు. వాసు, దేవాలయ సర్క్యూట్ ఏ విధంగా ఉండబోతోంది? రాబోయే పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లకు ఏ విధంగా సమాయత్తం అవుతున్నారు? ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు? వచ్చే ఏడాది జరిగేటువంటి గోదావరి పుష్కరాలపై కేబినెట్ సబ్ కమిటీ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన కూడా నిర్వహించడం జరిగింది. కొమట వెంకరెడ్డితో పాటు సీతక్క, మరోపక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొనడం జరిగింది. కొండా సురేఖతో పాటు కూడా పలువురు మంత్రులు పాల్గొన్నారు. అయితే గోదావరి పుష్కరాల దృష్ట్యా బాసర నుంచి భద్రాచలం వరకు కూడా దేవాలయాల అభివృద్ధికి ప్రణాళిక రచిస్తా ఉన్నారు. అయితే బాసర, భద్రాచలం వరకు దేవాలయాల సర్క్యూట్ ఏర్పాటు చేయాలని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన కూడా ఆదేశాలు జారీ కావడం జరిగింది. అయితే గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రధాన పురాతన ఆలయాల అభివృద్ధికి
ప్రత్యేక దృష్టి సారించాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా ఈ గోదావరి పుష్కరాలకు సంబంధించి వచ్చే ఏడాది 2027, 26 జూన్ నుంచి కూడా 7 జూలై అంటే దాదాపు 10 రోజుల పాటు కూడా ఈ పుష్కరాలు జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తం 12 రోజులు ఈ పుష్కరాలు జరగబోతా ఉన్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి గోదావరి పుష్కరాల నిర్మాణం ఏర్పాటు అయితే చేయబోతా ఉన్నారు. దేవాలయాలకు ప్రధాన రహదారులతో పాటు సమగ్ర మాస్టర్ ప్లాన్ ను తయారు చేయాలని కూడా మంత్రులు డిస్కషన్ చేశారు. అవసరమైన చోట కొత్త రోడ్ల నిర్మాణం, అభివృద్ధికి నిధులు అంచనా వేయాలని కూడా అధికారులు సూచించడం జరిగింది. ఎందుకంటే టెంపుల్ టు టెంపుల్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారో బాసర టు భద్రాచలం వరకు కూడా ఒక దేవాలయ సర్క్యూట్ ఏర్పాటు చేయాలి. అంటే అక్కడి నుంచి మధ్యలో ఉన్నటువంటి ప్రతి దేవాలయాన్ని, పురాతన దేవాలయాలతో పాటు కొత్తగా నిర్మించిన దేవాలయాలు కానీ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతర టెంపుల్స్ అన్నిటికీ కూడా ఒక సర్క్యూట్ గా ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలి అనేటువంటి అంశానికి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ అయితే సిద్ధమవుతుందని చెప్పాలి. కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి రోడ్లు ఎక్కడెక్కడ వేయాలి, ఏ టెంపుల్ కు మధ్య కొత్తగా నిర్మించాల్సిన రోడ్లు ఏంటి, అక్కడ పర్మిషన్లు ఏంటి, అనుమతులు ఏమైనా తీసుకోవాలా అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ తయారు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. బాసర, భద్రాచలం, కొండగట్ట ఆంజనేయ స్వామి దేవాలయాలతో పాటు మధ్యలో ఉన్నటువంటి ఇతర ఆలయాలు, ఎందుకంటే బాసర టు భద్రాచలం మధ్యలో ఉన్నటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ ని కూడా దీంట్లో భాగస్వామ్యం చేస్తూ కూడా కలుపుకొని ఈ సర్క్యూట్ ఏర్పాటు చేయాలనేది మాత్రం ప్రభుత్వం యోచిస్తోంది. బాసర దేవాలయానికి ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఆమోదం లభించింది. కాబట్టి భద్రాచలం దేవస్థానం మాస్టర్ ప్లాన్ పై చర్చించి సీఎం ఆమోదం తర్వాత కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా ప్రస్తుతం కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కూడా నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే బాసరకు సంబంధించి పుష్కరాలు నిర్వహించారు, అక్కడ కొన్ని డెవలప్మెంట్ చేశారు. స్నానవాటికల నుంచి మొదలుకుంటే కొన్ని రోడ్ల అభివృద్ధితో పాటు అక్కడ పూర్తిగా కూడా అనేక ఏర్పాట్లు చేశారు. కాబట్టి సేమ్ అదే విధంగా గోదావరికి ఆనుకుని ఉన్నటువంటి భద్రాచలంలో కూడా అలాంటి ఏర్పాట్లు చేయాలి అన్న అంశానికి సంబంధించి కూడా సీఎం ఆమోదం తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. మొత్తానికైతే దీనికి సంబంధించి ఆర్ఎండ్బి శాఖ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ సందర్భంగా మాట్లాడుతున్న నేపథ్యంలో కూడా ఆర్ఎండ్బి శాఖ చాలా కీలక పాత్ర పోషించబోతా ఉంది. అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా వెంకటరెడ్డి వెల్లడించడం జరిగింది. కాబట్టి ఈసారి అంటే వచ్చే ఏడాది జరిగేటువంటి తెలంగాణ గోదావరి పుష్కరాలు మాత్రం చాలా ఘనంగా నిర్వహించాలి. కుంభమేళాను తలపించే విధంగా కూడా ఈ పుష్కరాలు ఉండాలి. ఎందుకంటే తెలంగాణలో ఎక్కువ ప్రాంతాన్ని గోదావరి ప్రవహిస్తుంది. కాబట్టి చాలా పెద్ద ఎత్తున కూడా విదేశాల నుంచి, రాష్ట్రాల నుంచి ఇతర భక్తులు వచ్చే విధంగా ఏర్పాట్లు ఉండాలనే అంశం పైన కూడా తెలంగాణ ప్రభుత్వం యోచన చేస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు త్వరలోనే ఇంప్లిమెంటేషన్ కూడా చేయబోతా ఉంటాం. రైట్ బాస్.